నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే పోకో C3 స్పెక్స్ రివ్యూ అనేది చేస్తున్నా. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్స్ రావడానికి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, నేను ఫ్లిప్కార్ట్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాను. సో ఫ్లిప్కార్ట్లో ప్రైస్ చూసుకుంటే మాత్రం 7,500 రూపీస్ అనే ప్రైస్ ఉంది. అండ్ ఇది ఇంకా కమింగ్ సూన్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. సో ఫస్ట్ వేరియంట్ చూసుకుందాం ఏమేమి వస్తాయంటే, ఇది 3GB ర్యామ్ 30GB వేరియంట్ వస్తుంది, 4GB ర్యామ్ 64GB 2 వేరియంట్స్లో వస్తుంది అనమాట. అదే 4GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటేనేమో మనకి 9,000 పడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 1,500 డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఓకే, ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇంక్రీజ్ అయ్యాం కాబట్టి అది బెటరే, కానీ దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను అనమాట, అది ఎందుకు అవాయిడ్ చేయాలని. సో ఇప్పుడు స్పెక్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.43 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది అనమాట. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 600x720 పిక్సెల్స్ రెజల్యూషన్ వస్తుంది అనమాట. HD+ డిస్ప్లే అనమాట. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటేనేమో ఇది Android 10 వస్తుంది. అండ్ వాళ్ళ UI ఉందిగా, వాళ్ళ UI బేస్ చేసుకుని వస్తుంది అనమాట. తర్వాత ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio G35 ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.3 GHz ప్రైమరీ కోర్స్ అండ్ అంటే 4 కోర్లు, మిగతా 4 కోర్లు వచ్చేసరికి కదా 1.8 GHz స్పీడ్ మీద వస్తాయి. బెస్ట్ ఈ స్పీడ్ అనేది రావడం కూడా బాగానే ఉంది ఈ బడ్జెట్లో. అది కూడా జియో వస్తుంది కాబట్టి గేమింగ్ ఆడొచ్చు మంచిగా, ఏ ప్రాబ్లం అయితే రాదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే దీంట్లో 2 వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట. 3GB ర్యామ్ 30GB స్టోరేజ్ వస్తుంది, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ 2 వేరియంట్స్ వస్తున్నాయి. మీరు దీన్ని మైక్రో SD కార్డు పెట్టుకోవడం కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట, 512GB దాకా కూడా. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే మాత్రం ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది అన్నమాట. 2.2 అపెచర్తో పాటు వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అయితేనేమో 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, పోర్ట్రేట్ అనమాట. అండ్ 2 మెగాపిక్సెల్ ఏమో డెప్త్ కెమెరా అనమాట. సో ఇవి 3 కెమెరాస్ అనమాట. తర్వాత సెల్ఫీ చూసుకుంటే మాత్రం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 2.2 అపెచర్తో పాటు వస్తుంది. రెండు ఫోన్స్ కూడా ఫుల్ HD 1080p 30fps రికార్డింగ్ ఈజీగా చేసేస్తాయి అనమాట. అంటే నెక్స్ట్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం 4G ఉంది, VoLTE ఉంది, వైఫై కాలింగ్ కూడా ఉంది. మీకు అక్కడ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. USB 2.0 వస్తుంది మీకు. అండ్ వైఫై చూసుకుంటే వైఫై సింగిల్ బ్యాండ్విడ్త్ వస్తుంది అన్నమాట, 2.4 GHz వస్తుంది. 3.5 mm ఆడియో జాక్ ఏదైతే అది కూడా ప్రొవైడ్ చేసారు. అండ్ బ్లూటూత్ 5.0 ఉందన్నమాట. తర్వాత నావిగేషన్ చూసుకుంటే AGPS, GLONASS అండ్ బైడూస్ ఆబ్వియస్గా వస్తున్నాయి. అండ్ సిమ్స్ చూసుకుంటే 3 కార్డ్ స్లాట్ అనమాట, 2 నానో సిమ్లు వస్తుంది, ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సెన్సార్స్ చూసుకుంటే మాత్రం ambient లైట్ సెన్సార్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది, యాక్సిలరోమీటర్ సెన్సార్. సో ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే ఫేస్ అన్లాక్ ఉందన్నమాట. అండ్ 10 watts ఛార్జర్ కూడా ఇచ్చారు, బాగానే ఉందన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ. సో ఇవి పోకో C3 అనమాట. అండ్ ఇప్పుడు మీరు ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏం వస్తుంది అంటే, ఆబ్వియస్గా పోకో C3 ఫోన్ ఒకటి వస్తుంది. అండ్ వీళ్ళు మెన్షన్ చేసిన 10 watts అడాప్టర్ ఒకటి, మైక్రో USB కేబుల్ అన్నమాట, డేటాకి అండ్ డేటా ట్రాన్స్ఫర్కి ఛార్జింగ్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్, వేరే డాక్యుమెంట్స్ కానీ మిగతావన్నీ కూడా. ఇప్పుడు నేను నా రివ్యూ చెప్తా. సో నా రివ్యూకి వచ్చేసరికేమో బడ్జెట్లు ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఫోన్ అనమాట. 7,500 రూపీస్ ఉన్న వాళ్ళకైతేనేమో బెస్ట్ ఫోను. అంటే మీకు మధ్యలో డిస్కౌంట్స్ లేకపోతే మీ దగ్గర కూపన్స్ కానీ ఏమైనా ఆఫర్స్ వస్తాయి కదా, అక్కడికైతే 7,000 రూపీస్లో బెస్ట్ ఫోన్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ, 3GB ర్యామ్ 30GB స్టోరేజ్ అండ్ 6.43 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. Helio G35 ప్రాసెసర్ అనమాట, ఆక్టోకోర్ 2.3 GHz మీద. ఇవి హైలైట్స్ అనమాట, ఫోన్ మీ మంచిగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫోన్లో 2 వేరియంట్స్ వస్తున్నాయి, 3GB ర్యామ్ 30GB స్టోరేజ్, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వస్తుంది. సో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ ఏదైతే ఉందో దానికి మాత్రం స్కిప్ చేయండి, 4GB వేరియంట్ అయితే తీసుకోకండి. రీజన్ ఏంటంటే అది మీకు అప్రాక్సిమేట్గా 9,000 వస్తుంది. సో 9,000 ఏమంటారు, 9,000 చూసుకుంటే మీకు ఇంకా 500 రూపీస్ వేసుకోవడం అనుకోండి, మీకు మోటరోలా E7 ప్లస్ వస్తుంది. అదే ఇంకొక 1000 రూపీస్ వేస్తే అంటే 10,500కి మీకు రియల్మీ నర్జో 20 వస్తుంది, లేకపోతే
నార్జో 20A కూడా ఉంది. సో అవి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనమాట ఈ ప్రైస్ కేటగిరీలో, అంటే 4GB ర్యామ్ వేరియంట్కి. సో మీరు ఏమనుకుంటారు గైస్ ఈ స్పెక్స్ రివ్యూ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్, నేను కంపల్సరీ రిప్లై చేస్తాను. అండ్ ఒకవేళ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలో